కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. రొయ్యల చింతపండు పులుసు కూర, ఫ్రాన్స్ టామరన్ సాస్ కర్రీ. ఒల్చిన రొయ్య పప్పు, చింతపండు పులుసు కలగలుపుతో సాంప్రదాయ గ్రామీణ పద్ధతిలో చేసుకునే ఈ రొయ్యల చింతపండు పులుసు కూర అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. రొయ్యలు, చింతపండు తీపి పులుపు కలయికతో అందరి మెప్పు పొందే అద్భుతమైన కూర ఇది. ఈ రుచికరమైన రొయ్యల చింతపండు పులుసు కూరని ఎలా చేసుకోవచ్చో చూద్దామా మరి. రొయ్యల చింతపండు పులుసు కూర తయారీకి కావలసినవి: రొయ్యలు ఒల్చినవి 1 కప్పుడు, చింతపండు గుజ్జు 2 టీ స్పూనులు, ఉల్లిపాయలు మీడియం సైజువి 2, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూను, కూర కారం 2 టీ స్పూనులు, వంట నూనె 2 గరిటెలు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, కొత్తిమీర 1 చిన్న కట్ట. రొయ్యల చింతపండు పులుసు కూర తయారీ విధానం: బజార్ నుంచి తెచ్చుకున్న రొయ్యల్ని ఒల్చుకొని ఆ రొయ్య పప్పుని శుభ్రంగా మంచినీటితో కడుగుకోవాలి. ఒక స్టవ్ మీద బాణలిని ఉంచి ఆ బాణలిలో కడుగుకొని తయారుగా ఉంచుకున్న రొయ్య పప్పును వేసి వాటిలో తగినంత ఉప్పుని, పసుపుని, కొద్దిగా వంట నూనెను వేసుకొని అన్నింటినీ కలియత్రెప్పి మీడియం సెగ మీద రొయ్యల్ని ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి గాను రొయ్యలలో ప్రత్యేకించి నీటిని పోసుకోనవసరం లేదు. రొయ్యల్ని కడిగినప్పుడు వాటికి ఉండే నీళ్లతోనే రొయ్యలు ఉడుకుతాయి. నీళ్లన్నీ ఎగిరిపోయేదాకా మధ్య మధ్యలో కలియత్రెప్పుతూ రొయ్యల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న రొయ్యల్ని ఫ్రీజర్లో కనుక నిల్వ ఉంచుకుంటే అవి 5-6 నెలల పాటైనా నిల్వ ఉంటాయి. ఇలా ఉడికించుకొని నిల్వ ఉంచుకున్న రొయ్య పప్పుతో మనం రకరకాల వేపుడు కూరల్ని, మసాలా కూరల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. పై విధంగా ఉడికించి ఉంచుకున్న 1 కప్పుడు రొయ్యల్ని ప్రక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయల్ని చక్కగా తరుగుకొని ఉంచుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా తరుక్కోవాలి. కొత్తిమీరను తరిగి ఉంచుకోవాలి. చింతపండును నానబెట్టి దాని గుజ్జును తీసుకొని ఉంచుకోవాలి. లేదా తయారుగా ఉండే 2 స్పూనుల చింతపండు గుజ్జును కూడా వాడుకోవచ్చు. రకరకాల కూరలలోనూ అన్ని రకాల పచ్చళ్ళ తయారీలోనూ వాడుకోవడానికే కాకుండా ప్యాక్ చేసి విదేశాలకు పంపడానికి పనికి వచ్చే నిల్వ ఉండే చింతపండు గుజ్జుని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మా కేస్ ప్యాకింగ్ చింతపండు గుజ్జు వీడియోను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వీడియో లింక్ను క్లిక్ చేసి చూడండి. అలాగే అల్లం వెల్లుల్లి ముద్దను తయారు చేసుకొని ఉంచుకోవాలి. రకరకాల కూరలకు చక్కటి ఘాటును, సువాసనను ఇచ్చే అల్లం వెల్లుల్లి ముద్దని, అల్లాన్ని వెల్లుల్లిని ఏ పాళ్ళలో కలిపి తయారు చేసుకొని నిల్వ ఉంచుకోవాలో తెలుసుకోవాలనుకుంటే అల్లం వెల్లుల్లి ముద్ద తయారీని వివరించే మా కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద వీడియోను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన వీడియో లింక్ ని క్లిక్ చేసి వీక్షించండి. ముందుగా స్టవ్ మీద బాణలిని ఉంచి అది వేడెక్కిన తరువాత అందులో కొద్దిగా నూనెను వేసి నూనె కూడా వేడెక్కిన తరువాత అందులో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయని, కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయలకు సరిపడా ఉప్పును, చిటికెడు పసుపును వేసుకొని కలియత్రెప్పాలి. ఉల్లిపాయ 2 నిమిషాల పాటు వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి ముద్దను వేసి దాని పచ్చివాసన పోయేంత వరకు 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్న రొయ్యల్ని బాణంలో వేసుకోవాలి. రొయ్యల్ని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత అందులో రొయ్యలకు సరిపడా ఉప్పుని, కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు రొయ్యల్ని వేయించుకోవాలి. ఇలా రొయ్యల్ని వేయించుకున్న తర్వాత రొయ్యలపై ముందుగా తీసి ఉంచుకున్న చెక్కడి చింతపండు గుజ్జును గాని లేదా ముందుగా తయారు చేసి ఉంచుకున్న 2 చెంచాల చింతపండు గుజ్జును వేసి రొయ్యలు మునిగేంత వరకు నీటిని పోసుకొని కూరని 10-15 నిమిషాల పాటు మీడియం సెగ మీద ఉడకనివ్వాలి. కూర అడుగంటకుండా మధ్య మధ్యలో కలియత్రెప్పుతూ ఉండాలి. కూర కొంత చిక్కబడిన తరువాత చివరగా కూరలోని ఉప్పు, కారం, పులుపు రుచి చూసుకొని తరిగి ఉంచుకున్న కొత్తిమీరను వేసుకొని 2-3 నిమిషాల పాటు కూరని ఉడకనిచ్చి స్టవ్ని ఆఫ్ చేయాలి. అంతే, రుచికరమైన రొయ్యల చింతపండు పులుసు కూర తయారు. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.